నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనతో పాటు ఆయన కార్యకర్తల్ని కూడా ఫస్ట్ టైం అందరి ముందు వీపీలు చేశాడు. ఏంటి విషయం అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో అక్కడ విజయ్ గారు గెలవటం జరిగింది. అయితే ఆ విజయ్ గారు గెలిచినప్పుడు దానికి గల కారణాలు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఊపే కూగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవడం వల్ల ఆ ఫోటో పైకి లేవడం ద్వారా అక్కడ ఉన్న జనాలంతా కూడా విజయ్ పార్టీకి ఓట్లేసి గెలిపించారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పేటీఎం గొర్రెలు మాట్లాడుతున్నటువంటి అది పెద్ద సబ్జెక్టు. అంతేకాకుండా ఇంకొంతమంది అత్యుత్సాహం ఎక్కువైనటువంటి పేటీఎం గొర్రెలు విజయ్ గారి కేకుని అట్లాగే అంటే ఆ పార్టీకి సంబంధించిన సింబల్స్ని అట్లాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ని కేకులుగా తయారు చేసుకొని వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ కొంతమంది ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నారు. అయితే గతంలో అనేక సందర్భాలలో చాలామంది చెప్పారు, ఒరే మీకు అంత సీనే ఉంటే ఇక్కడ ఆంధ్రాలోనే గెలవలేకపోతే మీరు తమిళనాడులో ఏం ప్రాబల్యం చూపిస్తారా? లేకపోతే ఒక ఎమ్మెల్యేకి అయితే ఒక మినిస్టర్కి అయితే అంటే ఎక్స్ మినిస్టర్కి అయితే టీవీకే పార్టీ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసుకుంటేనే మీరు గెలవలేకపోయారు, అలాంటిది మీ ఆంధ్రప్రదేశ్లోనే మీకు పనికిరానటువంటి బొమ్మ మా రాష్ట్రంలో ఎలా పనిచేస్తుంది అని చెప్పారు. సరే ఎంతమంది చెప్పినా మా పేటీఎం బెప్పంగాలు వినరు. ఎందుకంటే మా వాళ్ళు వినేవాళ్ళు అయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదుగా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏదైనా ఒకటి, ఇది నంది అంటే నంది అంటారు, ఇది పంది అంటే పంది అంటారు, ఇదే డైరెక్షన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అనేక సందర్భాల్లో చెప్పి చూసినా వినే పరిస్థితులు ఎవరు లేరు. చాలామంది సోషల్ మీడియాలో కూడా అదే టాపిక్ మీద పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. సరే ఆ నోట ఈ నోట పోయి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మీడియా క్వశ్చన్స్లో ఒక ఆయన క్వశ్చన్ అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటతోటి సొంత పార్టీ పేటీఎం గాళ్ళ పరువు అడ్డంగా, అంటే ఎర్రి పుష్పాలం మనం అయిపోయాం అని చెప్పేసి అనేటువంటి పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో విని ఆ తర్వాత వైఎస్ఆర్ పేటీఎం కూలీలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మీరు రేపు గెలవటం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతేగాని మీరు ఎవరికో పుట్టిన పిల్లాన్ని తీసుకొచ్చి మా కొడుకు అని ముద్దులు చూడటం, లేకపోతే వాడికి డైపర్లు మార్చడం, ఇలాంటి పనులు చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కార్యకర్తలకి ఏం చెప్పాడో ఒకసారి చూడండి. సార్, తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్ కి ఎలా ఉంటుందయ్యా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. సో అర్థమైంది కదా, వాస్తవమే కదా, అదన్నమాట. సరే నేను నిన్నటి దాకా బాగా తీక్షణంగా చూడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆయన పైకి లేపారేమో అనుకున్నాను. అది కాదు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే జగన్ మరియు ఎవరైతే విజయ్ గారు ఇద్దరు కలిసి ఆ పెళ్లి రిసెప్షన్లో ఎవరిదో ఒక పెళ్లి రిసెప్షన్లో అటెండ్ అయినప్పుడు దిగినటువంటి ఫోటోని ఆ ఫోటో ఫ్రేమ్ కట్టేసి విజయ్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీకి అందిస్తే ఆ సెక్యూరిటీ దాన్ని తీసి ఆ విజయ్ గారికి అందిస్తే విజయ్ గారు పైకెత్తి చూపించారు. అంటే అందులో కనిపిస్తున్నది విజయ్ గారి ఫోటో. పోనీ ఆ ఫోటో ఎత్తిన తర్వాత విజయ్ గారు ఎక్కడన్నా థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నదండలు ఉన్నారని కానీ ఎక్కడన్నా విజయ్ చెప్పాడా? మరి ఎందుకు ఈ వృద్ధాప పేలన, అనవసరమైన మాటలు, ఉత్తర కుమారుని వ్యవహారాలు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్పి మేము మా నోళ్ళు మొద్దుబారిపోయినాయా జగన్మోహన్ రెడ్డి గారు? స్వామి దేవుడిలా వచ్చి ఇప్పుడు చెప్పావు. అలా కాదు కానీ ఇంకో రకంగా చెప్పాల్సింది, ఒరే కొండ గొర్రెలారా, మన రాష్ట్రంలోనే మనం దేకలేకపోయాం, మనకు 11 సీట్లు ఇచ్చారు, మన పక్క రాష్ట్రంలో ఏం పీకుతాంరా, నా ఫోటో చూస్తే ఎవడరా ఓట్లు వేసేవాళ్ళు అని చెప్పుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. సరే ఇండైరెక్ట్గా అర్థం అదేలే. సో మొత్తం మీద అన్న ప్రెస్ మీట్ పెట్టేసి అద్భుతమైనటువంటి దానికి ఒక ముగింపు ఇచ్చేశాడు. ఇన్ని రోజుల దాకా ఈ పేటీఎం బెప్పంగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూడటం వల్ల ఓట్లు పడ్డాయి, జగన్మోహన్ రెడ్డి గారి గెలిపించారు అని వీధి కుక్కల్లో మురిగే వాళ్ళంతా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి వాళ్ళ నోళ్ళు మూతపడినాయి. ముఖ్యంగా ఆర్కే రోజా లాంటి వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆమె మొన్న ఎలక్షన్స్లో పాపం
ఆ డిఎంకే పార్టీకి ప్రచారం చేసి ఆ పార్టీని సాంతం సంకనాకిచ్చేసి మళ్ళీ ఈరోజు టీవీకే పార్టీకి వెళ్ళగానే ఈ పార్టీ వైపు తిరిగేసి మా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు, అందుకే మేము మాట్లాడుతున్నాం అని చెప్పి చెప్తున్నట్టు ఆర్కే రోజా అంటాడు. ఎందుకంటే ఆమె కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి డ్రెస్సులు ఫాలో అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా, ఆ రాష్ట్రంలో నాకేం ఇమేజ్ ఉందయ్యా, ఆ రాష్ట్రంలో నన్ను ఎవరు ఐడెంటిఫై చేస్తారయ్యా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ దాటితే ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతారు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటో చూసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. రోజా లాంటి ఒక ఏమంటారు నాలుకని ఎలా పడితే అలా మడతపెట్టేటువంటి రోజా లాంటిది వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ ఫాలో అయ్యాడు, ఫస్ట్ టైం సింగిల్గా పోటీ చేశారు. అరే భయ్, మీ సింగిల్గా పోటీ చేసిన విజయ్ తర్వాత పార్టీలతో పొత్తులు పెట్టుకుని కదా గవర్నమెంట్ ఫామ్ చేశాడు, దాని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడరు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ ఆఫ్ ఆల్ ఏదో అక్కడ వచ్చినటువంటి క్రెడిట్ని మా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిందని ఖాతానికి మలిపించాలనేటువంటి విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి భంగపడ్డారు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్ తోటి అంటే ఆ రాష్ట్రంలో నాకు ఇమేజ్ లేదు, ఆ రాష్ట్రంలో విజయ్కే ఇమేజ్ ఉంటుందని చెప్పిన స్టేట్మెంట్ తోటి ఇవాళ వైఎస్ఆర్సీపీ పేటీఎం కూలీలందరి నోళ్ళు మూతపడిపోయినాయి. రేపొద్దున్న ఎవడన్నా మా జగన్ అన్న గుండా గెలిచారు, మా జగన్ గారి ఫోటో పెట్టి ఓట్లు వేయించుకున్నారు తమిళనాడులో అని చెప్తే చెప్పు తీసుకొని కొట్టడానికి టీవీకే పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు నేను జగన్మోహన్ రెడ్డి కొంప తీసి ముసిముసి నవ్వులు నవ్వుది ఒక మైనస్ యారో మార్క్ ఇస్తాడేమో అనుకున్నా, కానీ క్లియర్ కట్గానే మంచి క్లారిటీతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిపక్ష హోదా లేనటువంటి లేక అల్లాడుతున్నాం, అలాంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉంటే మన బొమ్మ చూసి ఆంధ్రాలోని దేకపోతే నేను సంక్షేమాలు ఇచ్చా, 2,40,000 కోట్లు సంక్షేమానికి బట్టలు నొక్కా అని చెప్పి సొల్లు చెప్పుకున్న మన రాష్ట్రంలోనే మనకు దేక్కుండా 11 సీట్లు ఇస్తే అసలు ఏమీ లేని పక్క రాష్ట్రంలో వాళ్ళు మనకెందుకు ఓట్లు వేస్తారు? మన ముఖారం దాన్ని చూసి మనం చెప్పామని చెప్పి విజయ్కి ఎవరు ఓట్లు వేస్తారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చ క్లారిటీ ఉంది. దీని మీద మాట్లాడితే ఖచ్చితంగా టీవీకి ఎమ్మెల్యేలు దాడి చేస్తారనే ధైర్యం ఉంది. కాబట్టి అందులో తమిళనాడుతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇష్టం ఉండదు. కాబట్టి పాపం మొత్తం మీద తమ సొంత పార్టీ కార్యకర్తల్ని వీపీలు చేస్తూ అరే మన బొమ్మ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆడదురా, మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే మన బొమ్మకి ఎక్స్పైరీ డేట్ అయిపోవచ్చుందిరా, అందుకే వైనాట్ 175 లేదా 151 సీట్లు కొట్టామని అంటే ఆ మధ్యలో 5 తన్ని ఎగిరితే 5 ఎగిరిపోయింది, 11 సీట్లు వచ్చింది. ఈ 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళట్లా. మరి రానున్న రోజుల్లో ఏమన్నా అనర్హత వేటు పడితే ఈ 11 మందిలో మళ్ళీ పోటీ చేసేదేవడో గెలిచేదేవడో సచ్చేదేవడో ఇట్లా ఆ పార్టీ అయోమయం దిక్కుమాలిన పరిస్థితిలో ఉండి నానా సంకలనం ఆగుతుంటే మీరు పోయి తమిళనాడులో మనం గెలిపించామంటారా? ముందు మంచం మీద లేచి కదంటారా అన్నం తింటే కదా తర్వాత సంసారం చేసేది. వాడు మంచం మీద లేచి అన్నం తినడానికే ఓపిక లేకపోతే 11 సీట్లు వచ్చేలా పుల్ల పొడిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన పోయి మళ్ళీ తెలంగాణలో తమిళనాడులో నేను ప్రాబల్యం చూపించాను, నా బొమ్మ హిట్ అయింది అని చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదం. సో మొత్తం ప్రజలకి ఒక పిచ్చ క్లారిటీ అయితే ఇచ్చేశాడు, మనకేం సంబంధం లేదు, ఆ గెలుపు ఆయన కష్టార్జితం అని చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తల్ని ఎర్రిపుష్పాలను చేస్తారని చెప్పడం అనేది ఎవరికి సాధ్యం కాదు, అది ఒక జగన్కే సాధ్యమైనందుకు మనం మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి.